ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి విచ్చేసిన కళాకారులు శ్రీమతి నేమాని నాగలక్ష్మి గారు హరికథను మనకు అందివ్వబోతున్నారు. నాగలక్ష్మి గారి తల్లిదండ్రులు సుసర్ల సుబ్రహ్మణ్య శర్మ గారు, వెంకటరమణమ్మ గారు. గురువులు బ్రహ్మశ్రీ సుసర్ల సోమశేఖర శర్మ భాగవతులు. వీరు హరికథా భారతి, హరికథా గాన సుధారత్న, హరికథా శిరోమణి బిరుదాంకితులు. ఈరోజు కార్యక్రమంలో వీరికి సహకరిస్తున్న కళాకారులు వయలిన్పై శ్రీమతి మల్లాది విజయలక్ష్మి గారు, మృదంగంపై శ్రీ బుద్ధవరపు మారుతి రఘురాం గారు. కార్యక్రమం భక్త మీరాబాయి ఆలకితం. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दितमहा गणपतिं, वसिष्ठवामदेवादिवन्दितमहा गणपतिं. महादेव सुतं महादेव सुतं गुरुगुहनुतं, महादेव सुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकादिप्रियं, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि. ఈ నీరాజనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అశేష ప్రేక్షకులకు మొట్టమొదటగా నా హృదయాంజలులు సమర్పిస్తూ, ఈ చక్కటి సదవకాశం నాకు కలగజేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ వారికి, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుడు చేసుకుంటూ, ఈనాటి మన కథాంశం భక్త మీరాబాయి చరిత్రము. శ్రీ మీరా రాజపత్ని గిరిధరవర గోపాల పాదాంకితాత్మ, దూరీభూతైహిక స్వాప్నిక జగదఖిలా సాధు సుస్వాదుభావ, తాదాత్మ్యోదాత్త చిత్తోద్భవ మృదు కవితా కల్పితామేయ గేయ, తాం నిత్యం నమ్రశీర్షాంజలిం, తాం నిత్యం నమ్రశీర్షాంజలిం పుటఘటితానూన భక్త్యా నమామి. హరికథాగాన ప్రవేశానికి ముందర భగవన్నామస్మరణ మన సాంప్రదాయం కాబట్టి, అపార కరుణావృష్టి నాపై కురిపించిన ఆ శ్రీనివాసునికి అనేక శతసహస్ర మంత్రములు అర్పిస్తూ, జై శ్రీమద్రమారమణ గోవిందో హరి, ఇందిరారమణ గోవింద హరి, అక్రూర వరద గోవింద హరి. ఓ మానవుడా, నీ కడుపు చిచ్చు చల్లార్చుకోవడానికి ఇతరుల్ని సేవించి సంపాదించే ధనం ధనం కాదు, అది రిత్తైన ధనం. నీకు ఏ విధమైన బాధ కలిగింపనిది, ఇహపరాల్లో సైతం ఆరాధనాయోగ్యమైనది శ్రీకృష్ణ ధనం.
అట్టి ధనాన్ని ఆర్జించుటకు ప్రయత్నించు అని యమునాచార్యవర్యుల ఉద్బోధ. అది ధనంజయుడు అంటే అర్జునునకు అభ్యుదయం చేకూర్చినటువంటి ధనం. ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించినప్పుడు గొడుగుల గోవర్ధన పర్వతాన్ని చిటికెని వేళ పైకెత్తి గోవులను గోపాలకులను కాపాడిన ధనం. అట్టి ధనాన్ని ఆర్జించుటకు ప్రయత్నించు అని. అటువంటి ఆధ్యాత్మిక ధనాన్ని ఆర్జించి తమ తమ జన్మను సార్థకం చేసుకున్న అనేక మంది కృష్ణ భక్తులు భక్తురాండ్రు మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో కవయిత్రిగా, రచయిత్రిగా, భక్త శిఖామణిగా శ్రీకృష్ణుని తన గేయ సుధాధరిలో ముంచెత్తి ఆ శ్రీకృష్ణునిలోనే లీనమైన పరమ పుణ్య చరిత మీరాబాయి. సగుణోపాసన మూఢజన సమ్మతం నివారించే వారి మూర్ఖవాదానికి ఆమె జీవితం ఆదర్శప్రాయమవుతుంది. నైదర్శికంగా రాజస్థాన్లోని మార్వారులో ఒక చిన్న రాష్ట్రం కుర్కీ, దానిని పరిపాలిస్తున్నాడు రతనసింగ్ అనే ప్రభు. ఆయన భార్య రాణి మహోదయ. వారికి పుణ్యాల పంటగా ఒక కుమార్తె జన్మించింది. ఆమె మన కథానాయకి అయిన మీరా. మెహర్బాయి అని నామకరణం చేశారు. సూర్యకాంతితో సమానమైన తేజస్సు కలిగినటువంటిది కాబట్టి మెహర్బాయి అని నామకరణం చేశారు. అదే క్రమేణా మీరాబాయిగా స్థిరపడింది. పసి వయసు నుంచి తల్లి తండ్రి కృష్ణ భక్తులు కాబట్టి ఆమె కూడా తొలి నుడులుగా తొలి మాటలుగా అత్త తాత అనకుండా కిట్ట కిట్ట అంటోంది. ఆమె తప్పటడుగులలో హావభావ సమన్వితమైన నృత్యకళకు ఉపోద్ఘాతం వెల్లడిస్తోంది. నీలిమబ్బుల రంగు, రేలపూల పసిమి చూస్తే ఆనందంతో కేకిసలు కొడుతోంది. నీలిమబ్బులలో ఆ నీలవర్ణుని మేని వర్ణం, రేలపూల పసిమిలో ఆ స్వామి కాంచన చేలం ఆ బిడ్డ కంటికి కనిపిస్తాయి కాబోలు. 6 సంవత్సరాల ప్రాయం వచ్చింది మీరాకు. ఒకరోజు తండ్రి రత్నసింగు తన ముద్దు బిడ్డతో మేడ మీద నిలబడి వీధి వైపు చూస్తున్నాడు. ఒకవైపు నుండి ఒక పెళ్లి ఊరేగింపు వస్తోంది, మరొక వైపు నుండి ఒక విగత జీవుని ప్రేతాన్ని ఊరేగిస్తూ తీసుకొస్తున్నాడు. ఆ 2 ఊరేగింపులను గూర్చి తండ్రిని అడిగి వివరాలు తెలుసుకుని చక్కగా అలంకరింపబడిన పల్లకీలో ఊరేగే పెళ్లి కొడుకును చూసి ఆనందపడిపోతూ మీరా, బాబా పెళ్లి బావను తెచ్చిపెట్టుమో జనకాగా, నా ఉల్లమానందాబ్ధి ఊగాడి క్రేళ్ళురుక, పెళ్లి బావను తెచ్చిపెట్టుమో జనకా. బాబా నాకు కూడా పెళ్లి బావ కావాలి. మళ్ళీపోయి మసి అయ్యే ఆ రూపం మీద నా మనసు నిలబడదు. నా పెళ్లి బావ నిత్య యవ్వనుడుగా ఉండాలి, శాశ్వతుడుగా ఉండాలి, జరా మరణాలు లేనివాడుగా ఉండాలి. కను పాపలో తారకలు మెరసి పోవాలి, కను పాపలో తారకలు మెరసి పోవాలి, తనువులో నీలాంబుదములు నర్తించాలి, వినుకలికి వీక్షింప పిన్నయై, కనులెన్ను పురుషు డొక్కడు తానే కావాలి, పెళ్లి బావను తెచ్చి పెట్టుమో జనకా. కళ్ళలో నక్షత్రాలు మెరిసిపోతూ ఉండాలి. వింటే పెద్దగా కనబడాలి, చూస్తేనో పిన్నగా కనబడాలి అంటూ కోరింది మీరా. ఆమె కోరిన లక్షణాలన్నీ గల పెళ్లి కొడుకు మానవ మాత్రంలో లభిస్తాడా? లభించడుగాక లభించడు. తండ్రి రత్నసింగ్ ఆలోచించాడు. ఆ పసి హృదయానికి ఆనందం కలిగించడానికి తాను నిత్యమూ పూజించుకునే శ్రీకృష్ణ విగ్రహాన్ని తెచ్చాడు, ఆమె చేతికిచ్చాడు. అమ్మా మీరా, ఆ కల్పాంత యువాకృతి నిలిచి నిత్యానంద సంధాయి, నీకు తృప్తి నొసంగజాలు వరుడి నిరేజ పత్రాక్షుండు, వీరాకాచంద్ర నిభాస్యుడు, ఈ మునిగణారాధ్యుండు కృష్ణుండు తల్లి, కళ్యాణరతిన్ భజించుకొనుము ఈ లీలావతారున్ హరిన్.
కోరిన లక్షణాలన్నీ గల పెళ్లి కొడుకు ఇదిగోనమ్మా అంటూ ఆ విగ్రహం ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె ఆనందానికి మేరలేదు. అతడే తన భర్త అనే భావం ఆమె లేత హృదయంలో పాతుకుపోయింది. ఆ విగ్రహాన్ని ఒక బంగారు గద్దెపైన ప్రతిష్ఠించింది. సుందర సుకుమార సుగంధములైన లతాంతములతో పూజించి అంజలించి ఈ విధంగా ప్రార్థిస్తోంది. దర్శనదో ఘనశ్యామునాథ మోరి, దర్శనదో ఘనశ్యామునాథ మోరి, అఖియా ప్యాసి రే, దర్శనదో ఘనశ్యామునాథ మోరి, అఖియా ప్యాసి రే, घट घट फासे रे। दर्शन दो घनश्याम नाथ मोरी। అలా ఆ విగ్రహాన్ని ఒక బంగారు గద్దెపైన ప్రతిష్ఠించి, స్వామి చక్కగా నీకు అలంకారం చేస్తాను అని ఆయన పవిత్రమైన కరాంగులలో వేణువును జొనిపింది. ఆ మురళి ఆ వేణువును చూసి సత్యభామ ఒకరోజు అడిగిందిట, ఏమే వేణు, 16,000 మంది గోపికలను అష్టభార్యలను విడిచి ఏనాడైనా పరమాత్మ అటు ఇటు వెడతాడేమో గాని నిన్ను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు, కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ వేణు అందిట, అమ్మా నన్నొక్కసారి పరీక్షగా జాగ్రత్తగా చూడు అందిట. చూసింది, అటు తిప్పింది ఇటు తిప్పింది, చూసింది. అవును నీలో ఏమీ లేదు, మరి ఎందుకంత ప్రేమ స్వామికి నువ్వంటే అందిట. నేను నాది అన్నట్టి నాలో ఏమీ లేదు కాబట్టి ఆ పరమాత్మకి నేనంతే అంత ప్రేమమ్మా అంది. కాబట్టి మనలో కూడా నాది నేను అన్న అహంకారం విడిచిపెడితే పరమాత్మకు చేరువవుతాం భక్త మహాశైలారా. అలా పవిత్రమైన వేణువును ఆ కరాంగుళ్ళలో జొనిపింది. చక్కగా ఆ కిరీటం పైన బరిహిపించాన్ని నెమలిపించాన్ని జొనిపింది. చక్కగా పట్టు పీతాంబరాన్ని అలంకరించింది. విష్ణు వక్షస్థలవాసిని అయిన లక్ష్మీదేవి కనుగొప్పుతాననుకొని చందనం అద్దింది వక్షస్థలంపై. అల్లంత దూరంలో నుంచుంది, సిగ్గుపడుతోంది. స్వామి నీ అలంకారం పూర్తయింది, నేను కూడా అలంకరించుకుని వస్తా, ఒక్క క్షణం ఆగు. అంతలోనే త్వరపడి నా మతి పోయేలా బ్రహ్మగీతి ఆలపించకు స్వామి అంటోంది. అలా నిరంతరం ఆ స్వామి సేవలో తరిస్తున్నటువంటి ఆ మీరా దగ్గరకు ఒకరోజు తల్లి వచ్చింది. ఏమిటే పిచ్చిపిల్ల, అస్తమానం ఆ విగ్రహంతోనే కాలక్షేపం చేస్తావు, అది ఉలుకుతుందా పలుకుతుందా అని నవ్వే మాతృదేవితో మీరా, అమ్మా నందనందన్ని చూచింది మొదలు ఇహపరాలలో నా మనస్సును హరించే వస్తువు ఏదీ లేదు. కుండల్ జల్కా కపోల్ అలకాల ఘరాయి, కుండల్ జల్కా కపోల్ అలకాల ఘరాయి, गिरधर के अंग अंग मीरा बलि जाए, कुंडल झलका कपोल अलगाल घराई, गिरधर के अंग अंग मीरा बलि जाए, मीरा बलि जाए, सा आवरो सा आवरो सा आवरो सा आवरो. అలా అమ్మా నందనందన్ని చూచింది మొదలు ఇహపరాలలో నా మనస్సును హరించే వస్తువు ఏదీ కనబట్టలేదు సుమా.
అతడు ధరించిన కుండలాలు చెక్కులకు తలుకులు దిద్దుతున్నాయి. అతీతమైన సౌందర్య శోభతో విలసిల్లే మనోజ్ఞమూర్తి నా మనోహరుడు. విశాలమైన పాలభాగమందు అతను దిద్దుకున్న కస్తూరి తిలకం కమ్మతావులను వెదజల్లి మూడు లోకాలను తన వశం చేసుకుంటోందమ్మా. అట్టి ఈ గిరిధారి ప్రత్యంగమందు ఈ మీరా బలిదానం అవుతుంది అన్న కుమార్తె మాటలు విని బాల్య చాపల్యం చిన్నపిల్ల కదా, ఏదో అలా మాట్లాడుతోంది అనుకుంది తల్లి. పరమాత్మ ఎప్పుడూ కూడా ఆ బరిహి పింఛాన్ని, నెమలి పింఛాన్ని శిరస్సును ధరిస్తాడు. ఎందుకని? మగనెమలి నల్లటి మేఘాలు వర్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటుంది. దాని కంటి వెంబడి ఆనంద బాష్పాలు ఇలా జాలువారుతూ ఉంటాయి. అవి పట్టి తాగి ఆడనెమలి గర్భాన్ని ధరిస్తుంది. అంతే తప్ప రెండిటి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే 16,000 మంది గోపికలు, అష్టభార్యలు ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వజ్రమాన యోగ సిద్ధి గల బ్రహ్మచారి. తామరాకు పైన నీటి బొట్టులా ఆ సంసారంలో చెరిస్తూ ఉంటాడు మహానుభావుడు. అది చెప్పడంకే నెమలి పెంచాని ధరిస్తాట పరమాత్మ. అలా తల్లి చిన్నపిల్ల కదా, ఏదో అలా ప్రవర్తిస్తోంది అనుకుంది. దినదినాభివృద్ధింగని నవయౌవనవతి అయ్యన్ మీరా, దినదినాభివృద్ధింగని నవయౌవనవతి అయ్యన్ మీరా, వనజదళాక్షునిపై సహజ భక్తి నడయ మహిమాలరారా. కవితామృతమున్ వర్షించి కుతులుగా మలజయామి వాణి, కవులూరించడిగే యముల రమారవులు తించె పూబోణి. కలువ నీటిలో కలువ పువ్వు మోస్తరుగా పెరిగి పెద్దదైంది మీరా. ఆమెతో పాటు ఆమె సహజ కవితా వైశిష్ట్యం కూడా పెరుగుతోంది. గిరిధర గోపాలుని కీర్తించని గడియలేదు. ఒకరోజు తండ్రి మీరా వద్దకు వచ్చాడు. అమ్మా మీరా, నీకు వివాహానికి తగిన యుక్త వయస్సు వచ్చింది. చిత్తూరు రాణా అయిన రాజభోజుడు మన బంధువుల వివాహ సమయంలో నిన్ను చూశాట, ముచ్చటపడ్డాడు. స్వయంగా తన పురోహితుడిని పంపించాడు, వివాహం చేసుకుంటాట నిన్ను. ఏమంటావు తల్లి అన్నాడు. అప్పుడు మీరా అంది, నాన్నగారు మీకు ఇది ధర్మమేనా? చిన్ననాటనే కదా శ్రీ గిరిధారితో నాకు మీరు వివాహం జరిపించారు, మళ్ళీ నాకు పెళ్లి తలపెడుతున్నారేమిటి అంది. ఆశ్చర్యపోయాడు రత్నసింగు. అదేమిటమ్మా, పసి వయసులో నీకు ఆట వస్తువుగా ఇచ్చిన కృష్ణ విగ్రహాన్ని నీ భర్తగా భావిస్తున్నావా? యుక్త వయస్సు వచ్చిన దానవు నీవిలా మాట్లాడవచ్చా అనేసరికి మీరా అంది, అయినా తండ్రి అన్నాడు, అది ద్వాపరయుగం, ఇది కలియుగం, మీరిరువురికి వివాహం ఎలా పసవుతుందమ్మా అన్నాడు. అప్పుడు మీరా, తండ్రి కలౌ కృతయుగస్య కలిరేవ కృతేయుగే హృదయే యస్య గోవింద యస్య చేతసి నోచ్యుత అంది. ఎవని హృదయంలో గోపాలుడు వసిస్తాడో అట్టి ఎడ కలియుగం స్వైతం ద్వాపరయుగం అవుతుంది. ఎవని హృదయంలో గోపాలుడు ఉండడో వసించడో అట్టి ఎడ ద్వాపరయుగం సైతం కలియుగం అవుతుంది. ఈ శరీరం మీరిచ్చింది, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అన్నది. ఆ మాటలు సమ్మతి సూచనగా నిశ్చయించి చిత్తూరు రాణా సంగా కుమారుడు రాజభోజుడు అతనికిచ్చి తన కుమార్తెను వైభవోపేతంగా వివాహ మహోత్సవం జరిపించాడు మహారాజు రతన్ సింగ్. విలువగల అరణాలతో మీరాను చక్కగా పల్లకీలో అత్తవారింటికి పంపించారు. ఆడపడుచు ఊదాబాయి అత్తగారు వచ్చి నవవధువును ఆ పల్లకి దింపి తమ ఇష్టదైవమైన ఏకలింగజీ ఆలయానికి తీసుకువెళ్ళి కోటలో అడుగుపెట్టే ముందు మా దేవుణ్ణి కీర్తించడం సాంప్రదాయం కాబట్టి కీర్తించమన్నారు. మీరా తడపటాయించింది. ఆమె పైట చెరుగున దాచుకున్న శ్రీకృష్ణ విగ్రహం రాజమాత కంటబడింది. అప్పటి వరకు ఆమెకు మీరా పైనున్న ప్రేమ పటాపంచలైపోయింది. ఔరా వైష్ణవివా తొలంగుమిట నీ హస్తాననున్నట్టి ఆకారంబును పరికింప ప్రాప్తిలు కళంకంబు మేము శాక్తేయ సంస్కారం పొందిన వీరశైవులము
మేము శాక్తేయ సంస్కారం పొందిన వీరశైవులము. ఎంత మోసం, ఎంత కపటం! నీవు ఈ కోటలో అడుగుపెట్టే అర్హత లేదు నీకు. మేము శాక్తేయ సంస్కారం పొందిన వీరశైవులం. బాప్పారాయాన్మయం నీ ఉనికిని కూడా సహింపదు. తొలగు ఇక్కడి నుంచి అంటూ ఆ ప్రవాస మందిరాన్ని, ఆ పల్లకీని ప్రవాస మందిరం వైపు మళ్లించింది రాజమాత. రాజమాత తొలిచూపు సోకిన మరుక్షణం నూతన వధూవరుల వివాహ పవిత్ర బంధం తుత్తునీలైపోయింది. మరుక్షణం చరణు తలపింపజేసే ప్రవాస మందిరంలో ప్రవేశించింది మీరా. ఆమెకు అక్కడ తోడు నీడ అన్నీ గిరిధరుడే. ఆ మీరా, స్వామి ఎందున్ననేమి దాసురాలి నీవేడ్గడవై కాపాడు చోసౌరి, ఎందున్ననేమి దాసురాలి నీవేడ్గడవై కాపాడు చోసౌరి, ఎందున్ననే. పందిగమున జన్మించిన నీకి ప్రవాసమాపుర మౌనే గిరిధారి, ఎందున్ననేవి స్వామి గిరిధర గోపాల బాల, నువ్వు నాకు అండగా ఉండగా నేను ఎక్కడుంటే మాత్రం నాకేం లోపమయ్యా స్వామి? ఈ లోకమంతా మనకే విలే, ఈ లోకానికి మనమే విలే. కంసుని కారాగారంలో పుట్టిన నీకు ఈ ప్రవాస మందిరం ఆశ్చర్యం కలిగిస్తుందా స్వామి? నాణ్యం వదామి న శృణోమి న చింతయామి, నాణ్యం భజామి న భజామి న చాశ్రయామి, భక్త్యాత్పదీయ చరణాంబుజమంతరేణ శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యం. ఇతరాన్ని గురించి మాట్లాడను, ఆలోచింపను, ఇతరాన్ని స్మరించను, ఆశ్రయించను. నేను కోరుకునేది ఎల్లప్పుడూ నీ పదదర్శని కనుక దానిని నాకు అనుగ్రహించు స్వామి అంటూ ठाने काई बोल सुनावा, ठाने काई बोल सुनावा, मारा सावरा सावरा गिरिधारी, ठाने काई बोल सुनावा, मारा सावरा सावरा गिरिधारी, पूरब जनमुरी प्रीत पुराई, पूरब जनमुरी प्रीत पुराई, सावरा गिरिधारी मारा सावरा। मोती चौक पुरावाडेना, मोती चौक पुरावाडेना, तन मन डारावारी, मोती चौक पुरावाडेना, तन मन डारावारी, शरण शरण रे दासी मेरा रे, शरण शरण रे दासी मेरा रे, जन्म जन्म रे कारी, ओ जन्म जन्म रे कारी, मारा सावरा सावरा गिरिधारी, ठाने काई काई बोल सुनावा।
ఆమె కృష్ణ భక్తి తారుణ్యంతో తరలిస్తూ నవనవ స్ఫోరకంగా సంగీత సాహిత్య సమ్మేళనతో చక్కటి కీర్తనలు గానం చేస్తుంటే అవి కృష్ణ భక్తుల హృదయాలలోకి ప్రవేశించి వారందరూ కూడా ఆనంద పరవశులై ప్రవాస మందిరం చేరుకుంటున్నారు. ఆహా, చూస్తూ ఉండగా మీరా ప్రవాస మందిరం ఒక పుణ్యక్షేత్రంలా మారిపోయిందండి. సత్యసాయి బాబా వారు అంటారు, కమలం బురదలో పుడుతుంది, కానీ ఆ బురద ఆ మట్టి ఏమీ అంటకుండా స్వచ్ఛంగా పైకి వచ్చి ప్రకాశిస్తుంది. అలాగే సంసార సముద్రంలో ఉన్నటువంటి సంసారం అనే బురదలో ఉన్న మనం అందరం కూడా కేవలం హరిభక్తితో మాత్రమే ఆ కమలంలా స్వచ్ఛంగా ప్రకాశిస్తాం. అందుకే అన్నమాచార్యుల వారు కూడా కమలాసతీ ముఖ కమల, కమలహిత, కమలప్రియ, కమలేక్షణ అని పద్మంతో పోల్చారు స్వామివారి అవయవాలన్నీ కూడా. ఆ పద్మాలు, ఆ కళ్ళు కమలాలుట, అరిచేతులు కమలాలుట, పాదాలు కమలాలుట, ముఖం మరొక కమలంట, పద్మంట. అలా పరమ పవిత్రమైనది పద్మం, కమలం. కాబట్టి ఆ మీరా ప్రవాస మందిరం చూస్తూ ఉండగా ఒక పుణ్యక్షేత్రంలా మారిపోయిందండి. వచ్చిన కృష్ణ భక్తులందరూ కూడా ఆ మీరాతో శృతి కలిపి చక్కగా కృష్ణనామ సంకీర్తనం చేస్తున్నారు. ఆహా, ఈ వార్త ఆడబడుచు ఊదాబాయికి చేరింది. ఆమె అగ్గి మీద గుగ్గిలలా మండిపోయింది. తల్లి దగ్గరకు పరుగు పరుగున వచ్చింది. అమ్మా, విన్నావుటే ఎంతటి తలవంపు కలిగే ఈ మీరా కారణముద, ఎంతటి తలవంపు కలిగే ఈ మీరా కారణమున్న సుందయు అపకీర్తి చూడన్ని మనవంగడముద, ఎంతటి తలవంపు కలిగే. జనులు మిచ్చ సాని చందంబున గజ్జ కట్టి ఎందునంటపుర గౌరవము ఊర్పారబట్టి ఎంతటి తలవంపు కలిగే. అమ్మా, విన్నావా? మన వంశానికి ఎంతటి తలవంపు తెచ్చిందో మీరా, విన్నావా అమ్మా? ఆమె గజ్జలు కట్టుకుని గంతులు వేస్తోందిట. పనికి మాలిన గులకరాల బిగింపే సంగీతమట, గింజుకు తావడం కవిత్వమట. అయ్యయ్యయ్యో, ఈ కోడలు ఎక్కడ దాపరించిందమ్మా నీకు? కట్టుకున్నవాడి పట్ల కాసింతైనా మర్యాద లేక, అత్తగారి మీద నీ పట్ల గౌరవం లేక, అలా సంచరించే ఆ స్వైరిని గుట్టుమట్టుల వెల్లడించి రాసి రంపాన పెట్టకపోతే నా పేరు ఊదాబాయే కాదు, చూడు నా తడాక అంది. కుమార్తెకి తాళం వేసింది తల్లి. సరే, ఊదాబాయి అన్నగారిని రాజభూతుడి వద్దకు వచ్చింది. అన్నా, ఇది విన్నావా అంది. ఏమిటి చెల్లెలా అన్నాడు మహారాజు. ఆ మీరా పైకి మాత్రం మల్లె పువ్వు, లోపల ఉల్లి పువ్వు. ఆమెకు పుట్టినింటనే సంబంధించిన మింటకాడొకడున్నాడు. రాత్రులు వానితో హాయిగా ఉంటోంది. నా మీద, నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి స్వయంగా పరీక్ష చేసుకో అంది. సరే, ఒక చిన్న ఖడ్గాన్ని అంగరఖాలో గుప్తపరచుకుని రాజభోజుడు రాత్రి వేళ ప్రవాస మందిరం చేరాడు. లోపల మీరా ఎవరికో స్వాగతం పలుకుతున్నట్లుగా వినిపిస్తోంది. స్వాగతమోయి రావోయి, నీ సాన్నిధ్యమే నా ఎడదకు హాయి. స్వాగతమోయి రావోయి, ముగముచ్చటల కమ్ముకొని నన్ను మురిపించునోయి నీ కందోయి. స్వాగతమోయి రావోయి 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 అని పాడుతోంది. విన్నాడు రాజభోజుడు. ఓహో, ఎవరికో స్వాగతం పలుకుతోంది అనుకున్నాడు. ఒళ్ళు మండిపోయింది. తలుపు ఒక్క తటాలను తన్నాడు. ఒక్క తాపుతో తలుపులు విరిగిపడ్డాయి. లోపల ప్రవేశించాడు. చూశాడు, మొత్తం అంతా వెతికాడు.
ఎక్కడా మీరా ఆమె ముందు కృష్ణ విగ్రహం మాత్రమే గోచరించే. నమ్మకం కుదరలేదు రాజభోజుడికి. ఏమే, ఎవడే నీ మనోహరుడు, ఎక్కడ దాచావో చెప్పవే వాణ్ణి. వాణ్ణి నిన్ను ఒకే కత్తి వేడుతో హతమారుస్తానే నంగనాచి అనేసరికి మీరా కలతవారని గంగాస్త్రవంతులో నిండుకున్న ప్రశాంతత ఆమె విమల హృదయంలో ప్రాతినిధ్యం వహింపగా, మహారాజా, నేను దుశ్శీలనా ప్రభు, ఈ విగ్రహం రూపంలో కనిపించే చిన్ని కృష్ణుడు నిరంతరం నా హృదయంలో అద్భుత నృత్యం సాగిస్తూ ఉంటాడు. నీకు నమ్మకం లేకపోతే నా హృదయాన్ని చీల్చు, అందులో ఉన్న పరమాత్మను సందర్శించు. పరునితో సంభాషింపవలసిన అవసరం నాకేముంది మహారాజా. నేను ఏ మాట మాట్లాడినా మా కృష్ణుడితోడనే, అతడే నాకు సర్వమును అన్నది మీరా. ఆమె మాటలలోని ప్రశాంతత, పవిత్రత గమనించాడు రాజభోజుడు. ఎందుకంటే అన్ని విద్యల యందు ఆరితేరినవాడు కదా. గ్రహించి, అయ్యయ్యో, జాతి రత్నమో గాజు ముక్కో, రత్న పరీక్షా విజ్ఞానం గల వాడికి తెలుస్తుంది కానీ కూరగాయల వర్తనకు తెలుస్తుందా? అయ్యయ్యో, ఇటువంటి పరమ పవిత్రులని అనుమానించి అపచారం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా కృష్ణాలయం నిర్మించి బహూకరించుకుంటాను అనుకున్నాడు. అత్యద్భుతంగా పేరువడ్డ శిల్పులతో శ్రీకృష్ణాలయం నిర్మించి భక్తురాలు మీరాకు బహూకృతి చేశాడు రాజభోజుడు. ఆహా, ఆ ఆలయం ఎటువంటి పుణ్యముహూర్తంలో నిర్మించాడో గాని ఎక్కడ చూసినా కృష్ణనామ సంకీర్తనమే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న పవిత్రాక్షర లేఖనమే. ఎవరి నోట విన్నా కృష్ణనామ సంకీర్తనమే. ఆఖరికి చీమ కూడా అక్కడ ముందరి కాళ్ళు రెండూ పైకెత్తి కృష్ణ 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 అంటోందిట. కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాలకృష్ణ, కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాలకృష్ణ. అలా కృష్ణ కృష్ణ నందనందన భక్తచందన గోపాల బాలకృష్ణ అంటూ చక్కగా తమ హరినామ సంకీర్తనం కొనసాగిస్తున్నారు భక్తులందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ మీరా కీర్తి ఢిల్లీ వరకు వ్యాపించింది. అక్బర్ చక్రవర్తి మీరా కీర్తి విని ఆమె పాదధూళిని శిరస్సును ధరించాలనే సంకల్పంతో తాన్సేన్ను వెంటబెట్టుకుని, అమరగాయకుడు తాన్సేన్ ఆ కృష్ణాలయం సమీపంలోకి వచ్చి కృష్ణ భక్తులతో పాటు తాను కూడా నుంచుని ఉన్నాడు. ఆ సమయంలో మీరామ తల్లి చక్కగా తడి ఆరబెట్టుకున్న ముడుచుకున్నటువంటి ధమ్మిళ్లలో కృష్ణ తులసీదళం, నడుముకు బిగించి కట్టుకున్న తంబూర, నోట కృష్ణనామ సంకీర్తనం, చక్కగా ప్రశాంతమైన వదనంతో కృష్ణాలయంలో ప్రవేశించి పరమాత్మకు మొక్కి ఈ విధంగా గానం చేస్తోంది. తుమభినమోరే కౌనక బదలే గోవర్ధన గిరిధారి, గోవర్ధన గిరిధారి, तुम बिना मोर कौनक बदले गोवर्धन गिरिधारी, गोवर्धन गिरिधारी. मोर मकुट पीतांबर शोभे, मोर मकुट पीतांबर शोभे, कुंडल कीच भिन्यारी रे, तुम बिन मोरे हरे सभा में द्रौपदी ठाड़े, लाखों लाज हमारा रे, मेरा के प्रभु गिरिधर नागर, मेरा के प्रभु
ఎవరి మీరా? పూర్వజన్మలో బరసాహి వనిత బరసాహి గ్రామంలో ఉండేది. ఆమెను గోకులంలో ఉన్న ఒక గోపాలనికిచ్చి పెళ్లి చేశారు. సరే, మేనాలో ఆ అమ్మాయి గోకులానికి వస్తోంది. తల్లి అంది, ఏమేవో పిల్ల, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. గోకులంలో కృష్ణుడు అనే వెన్నదొంగ ఉంటాడు. అమ్మో మహా చిలిపివాడు. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏడిపిస్తాడు, వేళాకోళం చేస్తాడు. అతని జోలికి మాత్రం వెళ్ళవద్దు సుమా, అతని ముఖం కూడా చూడకు అని చెప్పింది. తల్లి మాటలు బాగా తలకెక్కించుకుంది ఈ కొత్త పెళ్లి కూతురు. వస్తోంది పల్లకీలో. కృష్ణ పరమాత్మ తన సహజ సిద్ధమైన అల్లరితో ఆ మేనా తెరలు తొలగించి, ఎవరి పిల్ల, ఎక్కడి నుంచి వస్తోంది అని చూడబోయాడు. తల్లి మాటలు బాగా తలకెక్కేగా పిల్లకి. పరమాత్మ ముఖం చూడ్డానికి కూడా ఆ కొత్త పెళ్లి కూతురు ఒప్పుకోలేదు. చికాకు పడింది, విసుక్కుంది. సరే, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు ఆ గోకులంపై. ఆ రాళ్ల వర్షానికి అందరినీ కాపాడడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చిటికిని వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి అందరినీ కాపాడాడు. ఈమె మాత్రం ఆ గోవర్ధన పర్వతం కిందకి వెళ్ళడానికి ఇచ్చగించలేదు, ఒప్పుకోలేదు. కానీ అందరి బలవంతం మీద ఆ పర్వతం కిందకి వెళ్ళింది. అప్పుడు చూసింది పరమాత్మని. ఆహాహా, అత్యద్భుతమైనటువంటి ఆ స్వామి ముగ్ధ మనోహర సౌందర్యం చూసింది. ఆశ్చర్యపోయింది. తర్వాత బాధపడింది, పశ్చాత్తాపపడింది. అయ్యయ్యో, నా తల్లి మాటలు విని మూర్ఖురాల్ని పరమ పవిత్రమైనటువంటి ముగ్ధమోహన సౌందర్యంతో కూడిన సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో కూడిన ఈ పరమాత్మను చూడలేకపోయాని అని ఆయన కాళ్ళమీ పడి క్షమాపణ వేడింది. అప్పుడు పరమాత్మ అన్నట్ట, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నన్ను చూడడానికి ఇష్టపడలేదు, మరొక జన్మ ఎత్తుతావు నువ్వు తప్పకుండా. తపించి 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 నన్ను చూడాలని, నా మాట వినాలని తపించి అప్పుడు నా వద్దకు వస్తావు, నువ్వు నా వద్దకు చేరతావు అన్నట్ట పరమాత్మ. ఆ బరసాహి వనితే ఈ మీరాబాయిగా జన్మించింది. అలా మీరా తుమ బిన మోరే కౌనక బదలే గోవర్ధన గిరిధారి. ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధ మోహన సౌందర్యం ఆమె మనస్సులో ముద్రించుకుపోయింది. అందుకే చివరి మకుటం గోవర్ధన గిరిధారి అన్న మకుటంతో రచించింది కీర్తనలన్నీ కూడా. అలా ఆ మీరా చక్కగా గానం చేసింది. అక్బర్ చక్రవర్తి మహదానందపడ్డాడు. ఆమె యువతలికి వచ్చిన తోడనే పాదాల మీద వ్రాలాడు, పాదధూళి శిరస్సును ధరించాడు. అమ్మా, పరమ పవిత్రమైనటువంటి మీ పాదధూళి శిరస్సును ధరించి నా జన్మ చరితార్థం చేసుకున్నాను. హైందవ స్త్రీ లోకానికే గర్వకారణం మీరు. ఆహా, మీ వంటి పరమ పవిత్రురాలని, పరమ భక్తురాలని నేను ఎక్కడా చూడలేదు అని అక్బర్ ఎప్పుడైతే చెప్పి తన మెళ్ళో ఉన్నటువంటి ముత్యాల హారం తీసి, అమ్మా, పూర్వం నేను వజ్రాల వ్యాపారం చేసేవాడిని, ఈనాడు దురదృష్టవశాత్తు చితికిపోయాను. ఆ వైభవానికి గుర్తుగా ఈ రత్నాల హారం ఒక్కటి ఉంది, గ్రహించండి అంటే ఆమెంది, ఈ రత్నాల హారాలు ఇవన్నీ నాకెందుకు నాయనా, నాకు వద్దు అంది. కాదనక తీసుకోండి తల్లి అన్నాడు అక్బర్ చక్రవర్తి. సరే తీసుకుని మా పరమాత్మకి రత్నమణిమ వనమాలతో పాటు రత్నమణిమాల కూడా వేసుకుని ఆనందించాలని కాబోలు అనిపించింది కాబోలు ఆ సేవకుడితో తెప్పించుకున్నాడు అని పరమాత్మ మెళ్ళో వేసి మహదానందపడింది మీరా. అక్బర్ చక్రవర్తి ఓ రోజు తాన్సేన్ అడిగట్ట, నీకన్నా బాగా పాడేవాడు ఎవరన్నా ఉన్నారా అని. ఓ ఉన్నారు హుజూర్, మా గురువుగారు ఉన్నారు, ఒక్కసారి ఆయన్ని ఆస్థానంగా పిలిపిస్తావా, నేను వింటాను ఆయన పాట. ఆయన రారండి జహాపన, మనమే వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఓ వెడదాం, ఇద్దరు కలిపి ఆయన దగ్గరికి వెళ్ళారు, తాన్సేన్ గురువుగారి దగ్గరికి. ఆయన ఎంతకీ పాడ్డే, కావాలని తాన్సేన్ అపశృతితో పాడాడు. ఓ రోజు విని భరించలేకపోయాడు గురువు. ఆయన ఇంకా ప్రారంభించాడు. ఆ గానామృతం వారం రోజుల పాటు అత్యద్భుతంగా సాగింది. పశుపక్షాదులన్నీ కూడా హాయిగా ఆనందంగా విన్నాయి. అక్బర్ చక్రవర్తి ఆ ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. ఆయన ఠక్కున పాట ఆపేశాడు గురువుగారు. కొంతసేపటికి తిరిగి స్పృహలోకి వచ్చాడు చక్రవర్తి. తాన్సేన్,
మీ గురువు గారి పాటకి నీ పాటకి ఏమైనా తేడా ఉందా అన్నాడు. లేకేం ప్రభు ఉంది, నేనేమో మీకోసం పాడతాను, మా గురువుగారు భగవంతుడి కోసం పాడతారు, అంతే తేడా ఆయనకి నాకు అన్నట్ట తాన్సేన్. అందువల్ల భగవంతుడి కోసం చేసే ఏ పనైనా, పాటైనా మాటైనా, ఏ పనైనా సరే పరిపూర్ణత్వం లభిస్తుంది దానికి. అలా ఎప్పుడైతే అక్బర్ చక్రవర్తి కృష్ణాలయానికి రావడం, మీరా పాదాలు స్పృశించడం, రత్నాలహారం ఉపాయనంగా ఇవ్వడం, ఇవన్నీ రాజభోజుడికి చేరవేశారు. విపరీతమైన ఆగ్రహావేశాలతో రాజభోజుడు మీరాను పిలిపించాడు. ఓసి పయోముఖ విషకుంభమా కులట, అక్బర్ చక్రవర్తి వచ్చాట, నీ పాదాలు స్పృశించాట, రత్నాలహారం ఉపాయనంగా ఇచ్చాట, అవునా నిజమేనా? ప్రభు, దీపపు కాంతిలో చీకట్లు కూడా కలిసిపోయి ప్రకాశిస్తాయి. అలాగే ఒక భక్తుడి మనస్సులో ఇంత కాపట్యం ఉందని నాకేం తెలుసు? నా గిరిధారికి ఆ వనమాలతో పాటు రత్న మణిమాల కూడా వేసుకుని ఆనందించాలని కాబోలు ఆ కింకరుడితే చెప్పించుకున్నాడు, ధరించాడు, నన్ను ఆనందింపజేశాడు అంది మీరా. అయినా సరే రాజభోజుడికి నమ్మిక కుదరలేదు. చెరువులో ఉన్న దాసి వైపు చూశాడు. అది ఘ్రాణమాత్రాన ప్రాణం తీసే విషపాత్రం తీసుకువచ్చింది. ఓసి ఆ విషాన్ని త్రావి గిలగిలగిల తన్నుకు చావమన్నాడు రాజభోజుడు. మహాప్రసాదం అంటూ విషపాత్రను తీసుకుని వ్యామోహ ప్రసమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికర ఔషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం అంటూ శ్యామ సుందర మదన మోహన శాత్రవ విపినైక దాహన శ్యామ సుందర మదన మోహన శాత్రవ విపినైక దాహన శ్యామ సుందర కామ జనక కరుణ సదన కామ జనక కరుణ సదన కరుణామృత కలిత వదన శ్యామ సుందర మదన మోహన గిరిధర గోపాల బాలవర మురళీ గానలోన గిరిధర గోపాల బాలవర మురళీ గానలో స్థిరతర సుయశా విశాల స్థిరతర సుయశా విశాల దీక్షిత దాస పరిపాల శ్యామ సుందర శ్యామ సుందర మదన మోహన శాత్రవ విపినైక దాహన శ్యామ సుందర మదన మోహన. అలా ఆ విషపాత్రను తీసుకుంది మీరా. కృష్ణార్పణం అంటూ మీరా ఆ విషపాత్రను గ్రహించి విషాన్ని తాగిందండి. గిలగిలగిల తన్నుకు చస్తుందనుకున్నాడు రాజభోజుడు. కానీ విచిత్రం, ఆమె చక్కగా ఉన్నది, పక్కనున్న కృష్ణ విగ్రహం మాత్రం నల్లగా మాడిపోయింది. తనను రక్షించడానికి ఆ గిరిధర గోపాలుడు ఆ విషాన్ని త్రావాడని మీరా కంటికి కన్నీరుగా దుఃఖించిందండి. ఆ దుఃఖాస్తువులు ఆ కృష్ణ విగ్రహం మీద పడి విషానికి విరుగుడైపోయాయి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఆడెను మీరా. ఒక భక్తురాలు మీరాబాయి గురించి చక్కటి కీర్తన రచించారు. ఆడెను మీరా ఆడెను మీరా అందెలు కల్లనగా ఆడెను మీరా ఆడెను మీరా అందెలు కల్లనగా కాలి అందెలు కల్లనగా ఆడెను మీరా. బంధువులన్నారు కులనాశిని అని పలికిరే లోకులు ఉన్మాదిని అని. బంధువులన్నారు కులనాశిని అని పలికిరే లోకులు ఉన్మాదిని అని. తెలియలేరు వీరెవరు మీరా హరిచరణాంబుజ దాసి అని. ఆడెను మీరా ఆడెను మీరా
మోముతో రాణా పంపిన విషపాత్రను మీరా గ్రహించెను నగు మోముతో ఆశ్రితావనుడు మీరా ప్రభువే ఆశ్రితావనుడు మీరా ప్రభువే అనునయోజను నన్ను దయతో ఆడెను మీరా ఆడెను మీరా అంబెకు కల్లనగా తాలి అంబెలు కల్లనగా ఆడెను మీరా 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 అలా ఒక భక్తుడు ఈ మీరాబాయి గురించి చక్కటి రచన చేశారండి. భక్త మహాశైలారా, తనకు నానాటికి బాధలు ఎక్కువైపోతూ ఉంటే భరించలేక మీరా ఆమె సహాధ్యాయి అప్పట్లో తులసీదాస్ గారు మహానుభావుడు రామచరితమానస్ రచించారు. అలాగే హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు ఉండరు. ఆ మహానుభావుడు తులసీదాస్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, నేను కటిక పేదవాణ్ణి, నాకు ఏమీ లేదు అని బాధపడుతున్నట్ట. సరే అయితే ఓ పంచే, నీ చెయ్యి 500 రూపాయలు ఇస్తాను అన్నట్టు. అయ్యో చెయ్యి ఇచ్చేస్తే ఎలాగండి అన్నాడు. పోనీ ఓ కాలి 2000 ఇస్తాను. అయ్యో కాలి ఇచ్చేస్తే ఎలాగండి, నడవద్దు నేను. పోనీ ఓ చెవి ఇచ్చేసేయి, 100 రూపాయలు ఇస్తాను. చెవిస్తే ఎలాగండి, నేను వినద్దు. అంత అమూల్యమైనటువంటి అవయవాలు నీకు భగవంతుడు ఇచ్చాడు కదా, ఇంకా లేదు లేదని దరిద్రుల్లా ఏడుస్తావేమిట్రా అన్నట్ట తులసీదాసు గారు. ఆయన ఇలాగే ఒక చోట రామచరితమానస్ చెప్తున్నారు. ఒక ఆవిడ వచ్చింది ఆయన దగ్గరికి, అయ్యా మా ఆయన వజ్రాల ముక్కుబిడక చేయించారు నాకు, అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, మీరు కూడా మెచ్చుకోండి స్వామి, ఎలా ఉందండి ముక్కుబిడక అంది. అప్పుడు తులసీదాసు గారు అన్నారు, అమ్మా ఎంతసేపు ఆ వజ్రాల ముక్కుబిడక కొన్న మీ ఆయన గొప్పతనమే పొగుడుతున్నావు, కానీ ఆ ముక్కుబిడక పెట్టుకుని ముక్కిచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఎందుకమ్మా మెచ్చుకోవు అన్నారు తులసీదాసు గారు. అది భక్తి యొక్క లక్షణం. అలా మహానుభావుడు ఆ తులసీదాస్ గారు ఆయన ఈ మీరా ఆయనకు లేఖ వ్రాసింది. స్వామి, స్వజనులే నా భక్తి మార్గానికి అనేక రీతులుగా అడ్డుపడుతున్నారు, నన్ను నానాహింసలు పెడుతున్నారు, భరించలేకపోతున్నాను, నాకు కర్తవ్యం ఉపదేశించండి స్వామి అని వేడుకుంది. అప్పుడు మీరా జాబు తులసీదాసు గారికి అందింది. ఆయన మళ్ళీ లేఖ వ్రాశారు, అమ్మా మీరా, మన మార్గానికి భక్తి మార్గానికి అడ్డు వచ్చే ఎవరిని గణింపవలసిన అవసరం లేదు. మీరు మిక్కిలి భగవత్ప్రీతికరమైన ఏ పనైనా సరే విశ్వహితాన్ని కలిగిస్తుంది, సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తుంది. హరినామస్మరణ మాను అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్ని బాధలు పెట్టాడు. హోలీ అని హిరణ్యకశిపుని అక్క, ఆమెకి మంటల్లో కూర్చున్నా ఏమీ అవదు, దేవుడు వరం అది. అలా ప్రహ్లాదుణ్ణి భస్మం చేయమని తన అక్కకు ఉపయోగించాడు. హిరణ్యకశిపుడు చెప్పాడు, ఆ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకో, అగ్నిగుండంలో కూర్చో అని. అక్కకి ఏమీ అవదుగా, ప్రహ్లాదుడు మాడిపోతాడని. అంతే, అగ్నిగుండంలో కూర్చుంది హోలీ. భగ ఆ మంటల్లో తను మాడి భస్మమైపోయింది. కానీ హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చక్కగా బయటికి వచ్చేశాడు హాయిగా పువ్వులా. తను అలా మాడి భస్మం అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి హోలీ చేసుకుంటున్నారు. అందువల్ల హరిభక్తులకు కాని పని ఏమైనా ఉన్నదా? ఇనప సంఖ్యలైన పూలమాలలు అవుతాయి హరిభక్తులు తలుచుకుంటే. మహాసముద్రం పిల్లకాలం అయిపోతుంది, మేరు పర్వతం బొమ్మరాయి అవుతుంది, ఘ్రాణమాత్రాన ప్రాణం తీసే విషం అమృతం అవుతుంది. హరిభక్తులు సాధించలేని కార్యం ఎన్నడైనా ఉందా అమ్మా బిడ్డ? అలా హరినామ స్మరణ మానుమని ప్రహ్లాదుని నానా బాధ పెట్టాడు హిరణ్యకశిపుడు. మానాడా? లేదే.
నిరంతర హరినామస్మరణతో తరించాడు. అలాగే గోపికలు వాళ్ళ మగలు ఎన్నో విధాల కట్టుదిట్టాలు సలిపినా పరమాత్మను చేరవద్దని శాసించినా గోపికలు ఊరుకున్నారా? లేదే. మగల గనుప్రామి పరమాత్మను చేరి తరించలేదా? అలాగే మన భక్తి మార్గానికి అడ్డుపడ్డ వారిని ఎవ్వరినీ కూడా తల్లి అయినా తండ్రి అయినా అత్తైనా మామైనా ఎవరైనా సరే గణింపవలసిన పని లేదు అని తులసీదాసు గారు ఎప్పుడైతే లేఖ వ్రాశారో అది కళ్ళ నిండుగా చూసుకుని చదువుకుని ఆనందిస్తోందండి మీరా. ఊరాబాయి అన్నగానే తీసుకొచ్చింది. చూడన్నా, అక్బరు పంపిన వలపు జాబు నీ భార్యకు అందింది. ఎంత చక్కగా చూసుకుని ఆనందిస్తోందో చూడు, కళ్ళారా చూడు అంది. చూశాడు, తలుపు సందులోంచి చూపెట్టింది ఆ దృశ్యం. చూశాడు రాజభోజుడు. తాలిమి కోల్పోయాడు, సహనం కోల్పోయాడు. తెల్లవారే లోపల నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది, ఇక నీ ముఖం కూడా నాకు చూపించకు అని శాసించాడండి మీరాను. మీరా ఆహా, ఇది మా కృష్ణుని ఆజ్ఞ. ఇది నాకు ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించాడు నా పరమాత్మ. ఇంతవరకు ఎంతో బాధపడుతున్నాను, ఈ సంసార సముద్రాన్ని దాటి తరించే మార్గం ఎలాగా అని. ఇన్నాళ్లకు నాకు మార్గం చూపించాడు ఆ పరంధాముడు అని మహదానందంతో బయలుదేరిందండి మీరా బృందావనానికి. ఆహా, మై గిరిధర్ కే घर जाओ, मैं गिरधर के घर जाओ, मैं गिरधर के घर जाओ, मैं गिरधर के घर जाओ. रैन पड़े तब ही उठ जाओ, हरी रैन पड़े तब ही उठ जाओ, भोर भये उठ आओ. गिरिधर नागर मेरा गे प्रभु गिरिधर नागर, बार बार बलि जाओ. गिरिधर नागर बार बार बलि जाओ, बार बार बलि जाओ. मैं गिरिधर के घर जाओ, मैं गिरिधर के घर जाओ. कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण, कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण, कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण. कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण, कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण. कृष्ण कृष्ण गोविंद कृष्ण गोपाल बाल कृष्ण, गोपाल बाल कृष्ण, गोपाल बाल कृष्ण, कृष्ण
హర్షయతీతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. రమయతీతి రామ, ఆయన్ని చూస్తే ఎన్నో కలిసిపోవాలి, రమించాలనే కోరిక కలగజేసేవాడు రాముడు. ఆహా, ఈ రెండు కూడా పరిపూర్ణమైన అవతారాలండి. కృష్ణావతారం అయితే మానవులకు బాగా దగ్గరగా చరించినటువంటి అవతారం, పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం. పరమాత్మ తాను ఎందుకు అవతరించాడో, తాను ఏం చేయడానికి భూమి మీద పుట్టాడో అవతరించాడో, తన భక్తులు ఎలా ఉండాలో, వాళ్ళు ఏం చేస్తారో ఏమి చెయ్యకూడదో అన్నీ కూడా చక్కగా చెప్పాడండి శ్రీకృష్ణ పరమాత్మ మహానుభావుడు. ఆహా, కృష్ణ తన భక్తులు, కృష్ణ భక్తులు ఎప్పుడూ కూడా ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, వాళ్ళని ఎవరు ఎన్ని విధాల హింసించినా పరులకు అపకారం మాత్రం చేయొత్త. ఆ అపకారం చేయాలని ఆలోచనే వాళ్ళకు ఉండట ఆ కృష్ణ భక్తులకి. అంత సహనపరులు, ప్రేమస్వరూపులు కృష్ణ భక్తులు. మనల్ని మనం ఎంత బాగా ప్రేమించుకుంటామో అలాగే ప్రపంచాన్ని అంతటినీ కూడా ప్రేమించాలిట. అది అసలైన ప్రేమ. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంలో ఈ ప్రపంచంలో ఉన్న అణువు, ప్రతి అణువు కూడా ఆయన సృష్టి, ఆయన అంశే. భయంకరమైన అరణ్యం, చక్కటి పూలతో నిండినటువంటి ఉద్యానవనం, అలాగే ఒక దొంగ హంతకుడు, పరమ పుణ్యస్వరూపుడైన ఒక భక్తుడు, ఇలా అలాగే క్రూర మృగాలు సింహం, అలాగే పరమ సాధుస్వరూపిణి గోవు, ఇవన్నీ ప్రతి జీవిలో కూడా ఆయన అంశ ఉందండి, పరమాత్మ అంశ ఉంది. అవన్నీ నేనే అన్నాడు పరమాత్మ. కాబట్టి ఆహా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా చేయగలడండి. అటువంటి పరమ ప్రేమస్వరూపుడు. ఆయన్ని నమ్ముకున్న భక్తులకు అనన్యాశ్చింతయంతో మనం ఏదైనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అనలేదా? ఇతరాన్ని ఏమీ స్మరించకుండా నన్నే స్మరిస్తూ నన్ను భజించే వారికి వారి యోగక్షేమాలు నేను తప్పకుండా చూస్తాను అన్నాడు పరమాత్మ గీతలో. కాబట్టి ఆ ద్రౌపదీదేవి నిండు సభలో దుశ్శాసనం చేత పరాభవించబడుతున్నప్పుడు, హే ద్వారకావాస కృష్ణ పాహి, రాలేదాయన. బృందావన సంచారి మాధవా కేశవా పాహి పాహి, అబే రాలేదాయన. అలా ఎంతోసేపు పరమాత్మను ఎన్నో పేర్లతో పిలిచింది, వేడింది. ఆఖరికి మమ మానస సంచారి కృష్ణ వాసుదేవా పాహి పాహి పాహి, నా హృదయ పద్మంలో నివసించే మాధవ కేశవ కృష్ణ పురుషోత్తమ పాహి 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 అంది. వచ్చి వెంటనే రక్షించాడు అక్షయాలైన చీరలతో. అంతఃకృతం కూడా ఆలోచించేట, అసలు ఈవిడికి అంతఃకృతం ఎప్పుడైనా ఈవిడ దానం చేసుకుందా, దీనికి అర్హురాలు కాదా అవునా అని. ఎప్పుడో చాలా జన్మల క్రితం ఒక యోగీశ్వరుడు నదిలో దిగాడు స్నానంకి. పాప ఆయన కౌపీనం కొట్టుకుపోయింది. అప్పుడు రాజకుమార్తె ద్రౌపదీదేవి తన చెరుగును చించి బయటికి రావడానికి సిగ్గుపడుతున్న ఆ యోగీశ్వరునికి అందించిందిట. అది గ్రహించాడు పరమాత్మ. అక్షయాలైన ఆ చీరలతో ఆమెను కటాక్షించాడు. కాబట్టి చేసిన చిన్న దానమైన తృణముగైకొని కోటి ధనమునిచ్చే ప్రభువు అంటారు. కాబట్టి చేసి చిన్న దానమైన అక్షయంగా భావిస్తాడండి పరమాత్మ, అక్షయంగా ఇస్తాడు మనకి. జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి. అలా ఆ మీరా కృష్ణ మై గిరిధరికే ఘర్ జాము, నేను గిరిధరిని ఇంటికి పెడుతున్నాను. ఘోరభయే ఉఠి ఆవు, ఆయన చరణాలను నమ్ముకున్న, ఆయన్నే నమ్ముకున్న నాకు ఎటువంటి భయం లేదు, సంసార భయం లేదు. సంసార సర్పభేతులైన మానవులందరికీ ఆ కృష్ణుడే శరణం అని చక్కగా గానం చేసుకుంటూ బృందావనం చేరుకుందండి మీరా. ఆ బృందావనంలో రూపగోస్వామి అనే ఒక ఆయన ఉన్నాడు, భక్తుడు, కృష్ణ భక్తుడు. మీరా బృందావనం చేరేసరికి ఆయన స్త్రీలకు బృందావనంలో ప్రవేశం లేదు అని శిష్యుడిగా భ్రమించాడు. స్త్రీలకు ప్రవేశం లేట. అప్పుడు మీరా అందిట, కృష్ణ పరమాత్మ కాక పురుషుడు వేరే ఎవరైనా ఉన్నాడా అని అడిగిందిట. కృష్ణ పరమాత్మ కాక ఏ పురుషుడైనా వేరే ఉన్నాడా? కృష్ణుడు ఒక్కడే పురుషుడు అందిట. అప్పుడు ఆ రూపగోస్వామికి జ్ఞానం కలిగి పరువున వచ్చి
మీరా పాదాల మీద పడ్డాడు, తప్పు సైరించమని వేడుకున్నాడు. అది మీరా భక్తి. ఆహా. కేణు సంగ కేణు బోలి పియతే జగయే హై అకేలి కేణు సంగ కేణు బోలి పియతే జగయే హై అకేలి కేణు సంగ కేణు బోలి. श्यामु बिना जिए दो मुरझावे, श्यामु बिना जिए दो मुरझावे, जैसे जल बिन थैली। श्यामु बिना जिए दो मुरझावे, जैसे जल बिन थैली। मेरा को प्रभु दरस दीजो, मेरा को प्रभु दरस दीजो। मैं तो जन्म जन्म की थैली, दरस बिना खड़े अकेली। मेरा को प्रभु दरस दीजो, मैं तो जन्म जन्म की थैली, दरस बिना खड़े अकेले। केणु संग केणु बोले, पियते जगये है अकेले। केणु संग केणु बोले। అలా ఆ మహాతల్లి మీరామ తల్లి బృందావనంలో అడుగుపెట్టి మహదానందపడుతోందండి. ఆమెకు పూర్వజన్మ స్మృతులన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆవులను అక్కడ మేపడం, కాళీయ మర్దన, ఆ తోటి ఆ గోపాలకులతో కలిసి పద్మంలో కర్ణికారం వలె మధ్యలో తాను కూర్చుండి మాగాయ పచ్చడి నంజుకుంటూ ఆ వేణువు దట్టిలో జొనిపి వాళ్ళ అందరితో కూర్చుని చల్దులు ఆరగించడం పరమాత్మ, ఇవన్నీ కూడా ఆవిడకి జ్ఞప్తిలోకి వస్తున్నాయండి. ఆహా కృష్ణ, ఇక్కడ నీ చరణ స్పర్శలేని ప్రదేశం ఎక్కడుంది ప్రభు? ఆహా స్వామి కృష్ణ వాసుదేవ, నేను పూర్వజన్మలో రాధనేమో అనిపిస్తోంది నాకు అనుకుంటూ ఆ మీరా బృందావనంలోనే ఉండిపోయిందండి. రాజభోజుడు ఆమెను ఎప్పుడైతే రాజ్యం నుంచి పంపించి వేశాడో కరువు కాటకాలు విరుచుకుపడ్డాయి. ప్రజలు తిండి లేక మలమలమల మాడిపోతున్నారు. ఆ సమయంలో అక్బర్ చక్రవర్తి నుంచి రాజభోజునికి ఒక లేఖ వచ్చింది. చదివాడు. రాజభోజ, ఎంతటి పొరపాటు చేశావు? నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నదా? మీరా నాకు తల్లి, నేను ఆమెకు బిడ్డడను. తల్లి పాలు త్రావే పిల్లాడు శిక్షార్హుడైతే నేను శిక్షార్హుణ్ణే, నన్ను శిక్షించు. అంతేకాని హైందవ స్త్రీ లోకానికే గర్వకారణమైన మీరామ తల్లిని రాజ్యం నుంచి పంపివేస్తావా? నీకు ఇది ధర్మమేనా? చాలా పొరపాటు చేశావు, నువ్వు దిద్దుకోలేని పొరపాటు అని అక్బర్ చక్రవర్తి ఎప్పుడైతే లేఖ వ్రాశాడో రాజభోజులో పశ్చాత్తాపం మొదలైంది. అయ్యయ్యో నిజమే, ఎంత తప్పు చేశాను. పరమ పవిత్రురాలే, పరమభక్తురాలే నా మీరా, ఆమెను రాజ్యం నుండి పంపివేశాను. ఈ కరువు కాటకాలకు అదే కారణం అనుకున్నాడు. మీరాను వెతుకుతూ బయలుదేరాడండి రాజభోజుడు. ఎన్నో ప్రదేశాలు వెతికాడు వెతికాడు వెతికాడు, అలసి సొలసిపోయాడు రాజభోజుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న బాలుళ్ళ రాజభోజుడి వద్దకు వచ్చి, నువ్వు మీరామ తల్లి గురించి వెతుకుతున్నావు కదా? అవును బాబు అన్నాడు రాజభోజుడు. నేను చూపిస్తాను
రా అని తనతో పాటే తీసుకువెళ్ళి బృందావనం దగ్గర వదిలిపెట్టి పరమాత్మ దృష్టుడైపోయాడు. బృందావనంలో ప్రవేశించాడు రాజభోజుడు. ఈ మీరామ తల్లి మహాతల్లి చెప్పుకున్నాం కదండి, బరసాహి వనిత అని. పూర్వజన్మలో ఆమె శ్రీకృష్ణ పరమాత్మ కోసం తపించి 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 ఈ జన్మలో కూడా కవయిత్రిగా గిరిధర నాగరు అన్న మకుటంతో ఎన్నో కీర్తనలు, సుమారు 700 కీర్తనలు, 1300 పదాలు. ఈనాటికి మీరా ఆల్బమ్స్ ఎన్నో విడుదలయ్యాయి. మహాతల్లి సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భక్త మీరా అనే సినిమాలో మీరా పాత్ర పోషించారు. అలా ఆ మీరామ తల్లి జీవితం, ఆ చరిత్ర భక్తులందరికీ కూడా ఎంతో శ్రేయోదాయకమైంది. ఆ చరిత్ర వింటే చాలు, పరమ పవిత్రమైన మీరా చరిత్ర. భక్తితో ఎలా తాదాత్మ్యం పొందాలో అని నిరూపించారు ఈ భక్తులందరూ కూడా మనకి. కాబట్టి భక్త మహాశైలారా, రాజభోజుడు బృందావనం చేరాడు. మీరాను రాజ్యానికి తిరిగి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు మీరా తల్లి నన్ను వీడిపోయే, తండ్రి నాకు దూరమాయే, బంధుహితులు నేడేలో పరిభవించిపోయినారు, ఎవరు నాకు లేరు, ఎవరు నాకు లేరు, మా గిరిధర గోపాలుడుగా ఎవరు నాకు లేరు, మా గిరిధర గోపాలుడుగా ఎవరు నాకు లేరు. తల్లి నన్ను వీడిపోయే, తండ్రి నాకు దూరమాయే, తల్లి నన్ను వీడిపోయే, తండ్రి నాకు దూరమాయే, బంధుహితులు నేడేలో పరిభవించి పోయినారు. భక్తుల సన్నిధి కోసము వెదుకుతుందునే గాని, భక్తుల సన్నిధి కోసము వెదుకుతుందునే గాని, రక్తులే దూరపడినారో, రక్తులే దూరపడినారో, పారిపోదు ఆ నిముషమే, రక్తులే దూరపడినారో, పారిపోదు ఆ నిముషమే, ఎవరు నాకు లేరు, ఆ గిరిధర గోపాలుడుగా ఎవరు నాకు లేరు, ఎవరు నాకు లేరు, ఎవరు నాకు లేరు. हे कृष्णाच्युत हे कृपाजलनिधे, हे सिंधु कन्यापते, हे कंसांतक हे गजेंद्र करुणापारीण, हे माधवा, हे रामानुज, हे जगत्त्रय गुरो, हे पुंडरीकाक्ष मां, हे गोपीजननाथ पालयतु परं जानामि न त्वां विना।
కృష్ణ 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 మెలుకో నర జన్మమెత్తినందుకు ఫలము వీలెరిగి నీవనుభవింపకుండుట మేలా మేలుకో నర జన్మ మెత్తినందుకు ఫలము వీలెరిగి నీవనుభవింపకుండుట మేలా పాలంచు భ్రమించి కాలకూట విషము పాలంచు భ్రమించి కాలకూట విషము గ్రోలి ఆపద తెచ్చుకొన జూతు విధి ఏల మేలుకో భ్రాంతిజన్యంబైన భౌతిక స్వప్నాన భ్రాంతిజన్యంబైన భౌతిక స్వప్నాన అంతమౌ బ్రతుకులో శాంతి సుంతయు లేదు శాంతి సుంతయు లేదు అంతకంతకు ముదురు అజ్ఞానతమములో అంతకంతకు ముదురు అజ్ఞానతమములో ఆధ్యాత్మిక ప్రభాతాభిజ్ఞ కనరాదు మేలుకో నరజన్మమెత్తినందుకు మేలుకో మేలుకో నరజన్మమెత్తినందుకు మేలుకో మేలుకో ఓ మహారాజా భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు దేనికి? వ్యర్థం చేసుకోమని కాదు, భగవన్నామస్మరణ చేస్తూ దీన్ని అర్థవంతంగా చేసుకోమని అంతే. కాబట్టి ఈ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తనుడు పడేని దయయు సత్యములోనుగా దలుపడేని కలుగునేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. నోరు నెప్పెట్టి ఇలా హరినామస్మరణ చెయ్యాలట. అందువల్ల ఇచ్చాడు ఈ శరీరం భగవంతుడు. కాబట్టి మహారాజా ఈ జన్మని వ్యర్థం చేసుకోకు, సార్థకం చేసుకో, కృష్ణ భక్తితో తరించు. నవనీత చోరుడు నా హృదయంలో ఉన్నాడు. నవనీతాన్ని అభిమానంగా భక్ష్యంగా భుజిస్తాడైన. అటువంటి నవనీత చోరుడు వెన్న దొంగ నా హృదయంలో ఉంటే ఇక్కడ అసాధుత్వానికి అశాంతికి చోటుందా? లేదు. నాకు నీ రాజ్య ప్రజల మీద నీ మీద ఎటువంటి కోపం లేదు, నాకేం కోపం లేదు. కాబట్టి కృష్ణ పరమాత్మ నా హృదయం అంతా నిండి ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఏ కోపం లేదు. కాబట్టి నువ్వు కృష్ణ భక్తితో తరించు, నేను రాను నీ వెంట, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను అని ఎప్పుడైతే మీరా చెప్పిందో రాజభోజుడు ఆహాహా, మీరా ఎంత గొప్ప భక్తురాలు, ఆ కృష్ణ పరమాత్మనే నమ్ముకుని తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. నేను కూడా కృష్ణ భక్తితో తరిస్తాను అనుకున్నాడండి ఆయన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందున్న గడపందిట, స్వామి నిన్ను నన్ను ఒకే శిల్పి ఒకే ఉలితో చెక్కాడు. నేనేమో గడపైపోయాను. నీ దర్శనం కోసం వచ్చిన భక్తులు అందరూ నన్ను కాళ్ళతో తొక్కుతున్నారు, నీకేమో మొక్కుతున్నారు. ఏమిటి తేడా నీకు నాకు అందిట. అప్పుడు స్వామివారు అన్నారట, ఒసే గడప, శిల్పి ఉలితో నిన్ను ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ దెబ్బ బాధ పడలేక అబ్బాని కింద పడిపోయావే, అదే శిల్పి అదే ఉలితో నన్ను ఎన్నో దెబ్బలు కొట్టాడు. అన్నీ సహించి భరించి ఓర్పుగా నుంచున్నాను. అందువల్లే నన్ను విగ్రహంగా చెక్కి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. నాకు మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు, అంతే తేడా అన్నట్ట. మామూలు సామాన్య మానవులం మనందరం. ఏదైనా చిన్న కష్టం వచ్చినా అయ్యా బాబోయ్ భగవంతుడు ఎన్ని బాధలు పెడుతున్నాడో అనుకుంటాం. అసలు బాధలు మనం పెట్టాడా? నిజమైన భక్తుల్ని పెట్టాడండి బాధలు ఆయన. మహానుభావుడు విష్ణు సహస్రనామం చదువుతూ ఉండేవాడు ఆయన. పేదరికంతో మగ్గిపోతున్నాడు. ఎంతకీ భగవంతుడు కరుణించట్లేదు. భార్య అంది, పేదరికంలో మగ్గిపోతున్నామండి, విష్ణు సహస్రం చదువుతున్నారు మీరు, విశ్వంభర అని ఉంటుంది అందులో, ఆయన మన ఏమన్నా కరుణించాడా అంది. నిజమే కదా, బొగ్గుతో కొట్టేశాడు విశ్వంభర నామాన్ని ఆయన. లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో. మొహం అసలే నల్లనివాడు, ఇంకా నల్లగా అయిపోయింది బొగ్గుపుడితో. పక్కుని నవ్వింది లక్ష్మీదేవి.
ఏమిటా అని పాలసముద్రంలో చూసుకున్నాడు మహావిష్ణువు తన ముఖార విందాన్ని. బాగా ఇంకా నల్లగా ఉంది, బొగ్గుమసి పూసినట్టుగా. అదేమిటి స్వామి అంటే, కింద నా భక్తుడు దరిద్ర బాధ పడలేక విశ్వంభరనామాన్ని బొగ్గుతో కొట్టేశాడు లక్ష్మి. అవును, మరి ఎంతకని భరిస్తాడు ఆ దరిద్ర బాధ? మీరు ఎంతకీ ఆయన్ని కాపాడకపోతే సరేనని చెప్పి కంచెరగాడిదల మీద ధనధాన్యాలన్నీ కూడా వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళి, అమ్మా భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ కరుణించకుండా మాత్రం ఉండడు అని చెప్పి నీ భర్తకు చెప్పు తల్లి అని ఆ సంబారాలన్నీ లోపల చేర్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇంటికి వచ్చాడు ఈయన యాయవారం బ్రాహ్మడు. ఏమిటే ఇవన్నీ అన్నాడు. ఏమోనండి, ఎవరో వచ్చారు, భగవంతుడు ఇవ్వడం ఆలస్యం చేస్తాడేమో కానీ తప్పకుండా కరుణిస్తాడని చెప్పమన్నారు అంటే ఆయనకి ఆహా వచ్చింది, ఎవరో కాదే సాక్షాత్ ఆ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువే, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే అని ఆయన పరుగున వెళ్ళాడు. వైకుంఠవాస, మహానుభావ, మాధవ, కేశవ, జనార్దన, నన్ను కరుణించు స్వామి, నా భార్య కనిపించావు, నాకు ఒక్కసారి కనిపించు స్వామి, లేదా ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన ఆయన, బొగ్గుపొడితో విశ్వంభరనామాన్ని కొట్టేశావు, దాన్ని ఆ బొగ్గుపొడి చెరిపోయిన ఆయన నా ముఖం చూసి లక్ష్మీమాత నవ్వుతోంది అన్నాడు. సరే ఇంటికి వెళ్ళి ఆ విశ్వంభరనామాన్ని బొగ్గుపొడితో కొట్టేసిన విశ్వంభరనామాన్ని పాలతో కడిగాడండి ఆ మహాభక్తుడు. మళ్ళీ చక్కగా ఎప్పటిలా కళకళలాడుతూ ఆ వైకుంఠవాసుడు కనిపించాట. ఆహా, అదండి నిజమైన భక్తుల పట్ల ఆ మహానుభావుడికి ఆ భగవంతుడికి ఉన్న ప్రేమ. అలా మీరా నీ విశ్వకళ్యాణమూర్తిని నే గణితరించు ఎన్నడో స్వామిని, విశ్వకళ్యాణమూర్తిని నే గణితరించు ఎన్నడో స్వామిని, విశ్వకళ్యాణమూర్తిని నే గణితరించు ఎన్నడో స్వామి, కేవలానందమయ నీదాసుల, కేవలానందమయ నీదాసులకి విషాద యోగానుభవమేమి. ప్రకృతి మాయ విలాస యవనికాభ్యంతరము మన మాధ్యవలదు కారా, ప్రకృతి మాయ విలాస యవనికాభ్యంతరము మన మాధ్యవలదు గారా. సకలేశ దాని తొలగించి సకలేశ దాని తొలగించి నన్ను సరాసరి కల్పగుమ్ము నీలోన. కళ్యాణమూర్తిని నే గణితరించుట ఎన్నడో స్వామి, స్వామి అలా నీ విశ్వ కళ్యాణమూర్తిని నే గణితరించుటెన్నడో స్వామి. ప్రకృతి మాయా విలాస యవనికాభ్యంతరము మన మధ్య వద్దు అంటోంది మీరా. ప్రకృతి మాయా అనే ఈ యవనిక అడ్డు తెర. అందుకే త్యాగయ్య గారు కూడా తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా అన్నారు. అలాగే ఈ మాయా అనేది మన మధ్య ఉండకూడదు స్వామి అన్నారు అన్నమాచార్య వారు కూడా. ప్రకృతి మాయ అనే యమనిక మన మధ్య ఉండరాదు స్వామి, దాన్ని తొలగించు, నన్ను సరాసరి నీలో కలుపుకో వాసుదేవా. వాసుదేవుడు అంటే వసుదేవ తనయుడు అని ఒక అర్థం, విశ్వమంతా వ్యాప్తి చెందినవాడు అని మరొక అర్థం. అలా వాసుదేవా నన్ను నీలో కలుపుకో స్వామి అని ఎప్పుడైతే మీరా ఆర్తిగా, ఆవేదనగా, భక్తిగా
ప్రార్థించిందో ఆహా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురమేఖలం అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిభించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. అలా ఎప్పుడైతే మీరామ తల్లి ప్రార్థించిందో ముందుకు అడుగు వేస్తోంది మీరా. ఆమె కన్నా ఇంకొక 2 అడుగులు ముందరే వేశాడు కృష్ణ భగవానుడు. ఆమెను ఆ మీరామ తల్లిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆహా జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి. ఆ మీరా పాంచభౌతిక దేహం ప్రసూన సందోహంగా మారింది. ప్రసూనములు అంటే పుష్పములు. ఆ ప్రసూన సందోహంగా మారిందండి. అందరూ కళ్ళకద్దుకున్నారు చక్కగా ప్రసవాలను. రాజభోజుడు కృష్ణ చరణారవింద సేవలో గడిపి అంచుమున కృష్ణ సాయుధ్యం పొందాడు. కాబట్టి భక్తుల చరిత్రలు వింటే భగవంతుడు తొందరగా కరుణిస్తాడు, చాలా తొందరగా. అందువల్ల భక్తుల చరిత్రలు ఎప్పుడూ వింటూ ఉండాలి మనం. వారి భక్తి వారి అడుగుజాడలో నడిచి కొంత కాకపోతే కొంతైనా మనం అలవరుచుకుని మన జీవితాన్ని మన జన్మను సార్థకం చేసుకోవాలి. కాబట్టి మహాభక్తులారా చక్కగా మీరామ తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవలో గడిపి అనంతరం ఆ పరమాత్మలోనే లీనమైందండి. ద్వారకానగరంలో వజ్రనాభుడు పరమాత్మ మనుమడు ఆయన కట్టించిన ఆలయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని సందర్శించి ఆయనపై అనేక కీర్తనలు రచించి గానం చేస్తూ ఆయనలో లీనమైపోయిందండి మీరా. జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మమకాభీష్టదాయ మహితమంగళం కౌసల్యాయ మంద హాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వదాయ మంగళం చారు కుంకుమోవేత చందనానుచిర్చితాయ హరకటక శోభితాయ భూరి మంగళం రామదాస మృదుల హృదయ తమరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ భద్రమంగళం రామదాస మృదుల హృదయ తమరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ భద్రమంగళం సీతారామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మమకాభీష్టదాయ మహితమంగళం శుభరమంగళం శుభ్రమంగళం. ఈనాటి మన కార్యక్రమంలో భక్త మీరాబాయి హరికథను మనకు అందించిన శ్రీమతి నేమాని నాగలక్ష్మి గారికి, వారికి సహకరించిన కళాకారులు వయలిన్పై శ్రీమతి మల్లాది విజయలక్ష్మి గారు, మృదంగంపై శ్రీ బుద్ధవరపు మారుతి రఘురాం గారు. ఈ కళాకారులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసుని ఆశీస్సు మాల ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. రేపటి నాదనీరాజనం కార్యక్రమంలో
తిరుపతికి చెందిన వెంకటాచలం బృందం నాదామృతం ఉంటుంది, వీక్షించండి. ఓం నమో వెంకటేశాయ.